ఏపీ రైతులకు శుభవార్త అండి. ఎకరానికి 6,000 చొప్పున జూలై 5 లోపల అప్లై చేసుకుంటేనే మీకు రైతు భరోసా డబ్బులు మీ అకౌంట్లో అయితే పడతాయండి. ఇలా చేయకపోతే మీకు రైతు భరోసా డబ్బులు అయితే పడవన్నమాట. మరి ఎవరెవరు అప్లై చేసుకోవాలి అండ్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. రైతు భరోసాకి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి అండ్ జూలై 5 లోపల మాత్రమే అప్లై చేసుకుంటే మీకు డబ్బులు అయితే పడతాయి అన్నమాట, లేకపోతే పడవన్నమాట. మరి ఎలా అప్డేట్ చేయించుకోవాలనే దానిపై ఈరోజు ఈ వీడియోలో అయితే క్లియర్గా చూసేద్దామండి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. రైతులకు శుభవార్తనే చెప్పుకోవచ్చు అండి. జూలై 5 లోపల రైతు భరోసాకి అప్లై చేసుకుంటే డబ్బులు అయితే అకౌంట్లో ఉంటాయి అన్నమాట. జూన్ 15 నాటికి కొత్తగా రైతులకు పట్టాదారులు పాస్ పుస్తకాలు పొందిన రైతులు 5 జూలై లోపు రైతు భరోసా పథకంకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు అయితే సూచించారు. కొత్తగా రైతు భరోసాకు అప్లై చేసుకోవాలన్నా కూడా జూలై 5తో లాస్ట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ చూడండి, రైతు భరోసా కోసం ఏమేమి అవసరమో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డు ఉండాలన్నమాట. అలాగే పట్టా పాస్బుక్ కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యాంక్ పాస్బుక్ ఒకటి ఉండాలి. అంటే ఫస్ట్ పేజ్ జిరాక్స్ ఉంటే సరిపోతుంది. అలాగే రైతుల దరఖాస్తు ఫామ్ నింపి అంటే ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారనమాట. అప్లికేషన్ ఫామ్తో పాటు ఆధార్ జిరాక్స్, అలాగే పట్టా పాస్బుక్ జిరాక్స్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, ఈ 3 జిరాక్స్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ నీట్గా ఫిల్అప్ చేసి ఏఈఓకు వెంటనే సమర్పించవలసిందిగా తెలిపారనమాట. ఎందుకంటే జూలై 5 నాటికి మరో అవకాశం ఉందని. అది అలా ఉండగా 30 నాటికి ప్రభుత్వ రైతు భరోసా నిధులు ఎకరానికి 6,000 విడుదల వారీగా చేస్తున్నారనమాట. అయితే ఈ నెల 30న సీఎం రేవంత్ రైతు భరోసాని విడుదల చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మొదటగా ఒక ఎకరానికి అంటే ఒక ఎకరం భూమి ఉన్న వాళ్ళ ఖాతాలో 6,000 అయితే జమ కానున్నాయి. అలాగే 2 ఎకరాలు కొంత వ్యవధి కాలంలో అంటే కొన్ని రోజుల తర్వాత 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు జమ చేస్తారనమాట. తర్వాత నిధులు సర్దుబాటు ప్రకారం మిగిలిన రైతులకు నిధులు విడుదల చేస్తామని అధికారులు అయితే తెలిపారు. అండ్ నెక్స్ట్ చూడండి, జూన్ 30 నుంచి ప్రభుత్వ రైతు భరోసా నిధులు ఎకరానికి 6,000 విడుదల చేస్తున్నారు. జూన్ 15 నాటికి కొత్త పట్టదారుల పాస్బుక్లు పొందిన రైతులు జూలై 5 లోపల రైతు భరోసా పథకం కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. జూన్ 30న రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేస్తున్నారనమాట. సో దీనికి అప్లై చేసుకోవడానికంటే జూలై 5 లోపల కొత్తగా ఎవరైతే రైతు భరోసాకు అప్లై చేయాలనుకుంటున్నారో సో వాళ్ళు కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డు ఉండాలి, పట్టా పాస్బుక్ ఉండాలి, అలాగే బ్యాంక్ పాస్బుక్ ఉండాలన్నమాట. అది కూడా ఫస్ట్ పేజ్ జిరాక్స్ కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ దరఖాస్తు ఫామ్, అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు మనకి, అప్లికేషన్ ఫామ్ కూడా ఉండాలి. పై డాక్యుమెంట్ అన్నీ పూరించి ఏఈలకు వెంటనే దరఖాస్తును చేసుకోవాలని తెలుపుతున్నారు. అంటే ఎన్నో డేస్ టైం అయితే లేదు కదా, ఇప్పుడే వచ్చింది మనకి అప్డేట్. అలాగే 5 డేస్ మాత్రమే టైం ఉందన్నమాట. అంటే ఈ జూలై 5 లోపల మీరు అప్లై చేసుకుంటే మీకు కూడా రైతు భరోసా వెంటనే కూడా పడుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ జూన్ 30 నుంచి అయితే మనకి 6,000 అయితే వేస్తున్నారు కాబట్టి మీరు అప్లై చేసుకుంటే మీది సక్సెస్ అయితే కనుక ఈ విడతతోనే, అంటే ఇప్పుడు వేస్తున్నారు కదా ఈ విడతలోనే మీకు ఫస్ట్ విడతలో డబ్బులు కూడా పడతాయి అనమాట. ఇదనమాట. ఇంకా ఎవరైతే రైతు భరోసాకి అప్లై చేసుకోలేదో వెంటనే కూడా అప్లై చేసుకోండి. కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇవి. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.